ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 40వ వచనము. టర్నింగ్ టువర్డ్ ద డెడ్ ఉమెన్ he said, Tabitha, get up. She opened her eyes, and seeing Peter, she sat up. Acts chapter 9 verse 40. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యములు చాలా సార్లు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ ఆయన అలాంటి కార్యములను చేయగలడు. ఈ రోజున నీ జీవితంలో కూడా అలాంటి కార్యము జరుగుతుంది. దేవుడు చేయగలడు అని నీవు విశ్వసించగలిగితే నీవు అద్భుతములను చూడగలుగుతావు. ఈ లోకమంతా ఒక్కటైనా దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. అపవాది క్రియలు నిన్నేమి చేయలేవు. ఈ రోజున నీవు దేవుని నుండి ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన యొక్క కార్యములు నీ జీవితంలో జరగాలి అని నువ్వు ఆశపడుతుంటే, నీ జీవితం మారాలి, మంచి ఆరోగ్యంతో నీవు ఉండాలి, అప్పులు లేకుండా ప్రశాంతంగా జీవించాలి అని నువ్వు అనుకుంటే, నీవు దేవునికి ఇష్టంగా జీవించాలి. నీ యొక్క సత్క్రియల చేత, నీ యొక్క ధర్మ కార్యముల చేత నీవు ఈ లోకపరంగా దేవుడి నుండి సహాయమో తప్పక పొందుకుంటావు. ఈ రోజున లేఖన భాగమును మనం చూసినట్లయితే పేతురు చేసిన అద్భుత కార్యమును మనం చూడవచ్చు. చనిపోయిన తబిత అను శిష్యురాలు చనిపోయి బ్రతకడం మనం గమనించవచ్చు. పెంతెకోస్తు దినము నుండి శిష్యుడైనటువంటి పేతురులో ఉజ్జీవము బలంగా ఉండి అనేక అద్భుత కార్యములను చేస్తూ ఉన్నాడు. అలా దేవుని సువార్తను ప్రకటిస్తూ లుద్దా అనే ఊరిలో కూడా కార్యము చేస్తూ ఉన్న సమయంలో లుద్దాకు దగ్గరగా ఉన్న యొప్పేలో ఉన్నటువంటి తబిత అనే శిష్యురాలు కయ్యిల పడి చనిపోయింది అనే వార్త విని పేతురు అక్కడికి వెళ్లి చనిపోయి ఉన్నటువంటి ఆమెతో చెబుతున్నటువంటి మాటలు ఈ రోజు లేఖన భాగములో మనం చూడవచ్చు. ఆమె చనిపోయింది, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అని అందరూ బాధపడుతుండగా, కన్నీరు కారుస్తుండగా పేతురు వచ్చి తబిత లెమ్ము అనగానే ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుంది. ఈ కార్యము జరగడానికి ముందు రెండు విషయాలు మనము గమనించవచ్చు. ఒకటి, తబిత లేదా డోర్కాను గురించి చెప్పబడినటువంటి మాటలు ఏమని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయంటే, ఆమె మంచి విశ్వాసురాలు అనో, మంచి జ్ఞానవంతురాలు అనో, లేదా బాగా డబ్బు కలిగిన వ్యక్తో అనో కాదు. ఆమె గురించి రాయబడినటువంటి మాటలు విశేషమైనవి. అవి ఏంటి అంటే, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను అని. ఆమెకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము క్రియలతో చూపించింది. మనము దేవుని యొక్క కృపచేత రక్షించబడ్డాము అనే మాట వాస్తవమే. మన సత్క్రియలు ధర్మ కార్యములు దేవుని ఎదుట ఉపయోగం లేనివే. కానీ ఈ లోక జీవితంలో మనము దేవుని నుండి సహాయం పొందుకోవాలంటే తప్పకుండా మనము సత్క్రియలను ధర్మ కార్యములను తప్పక చేయాలి. దేవుని కృప మనల్ని నిత్య అగ్నిలో నుండి రక్షిస్తే మన ఈ లోకపు జీవన విధానం, మన మంచితనం, మన ధర్మ కార్యాలు అనేవి ఈ లోకంలో ఉన్న శ్రమలను, కష్టాల నుండి రక్షింపగలవు అనే విషయము మనం మర్చిపోవద్దు. బహుశా ఈ రోజున నీవు అనుకుంటున్నావేమో, ఈ మంచి కార్యాలు, నేను చేసే దాన ధర్మాలు, నేను పరిచర్యకు సహకరిస్తున్న విధానం నాకు ఉపయోగమా? నాకు అవి మంచిని చేస్తాయా అని. అవును, తప్పక చేస్తాయి. మనుష్యులు నీ సహాయం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. ఆయన అన్ని తన గ్రంథములో లిఖితం చేసుకుంటాడు. రెండవదిగా మనం చూస్తే ఆమెతో పాటు ఉన్నటువంటి మిగతా వారు వెంటనే స్పందించి సరైన సమయానికి సరైన వ్యక్తిని ఆశ్రయించారు. వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది,
పేతురు లూద్దాలో ఉన్నాడు అని శిష్యులు తెలుసుకొని తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి అని. ఈ రోజున మనకు సమస్య రాగానే, శోధన రాగానే మనం కూడా సరైన వ్యక్తిని ఆశ్రయిస్తే వాటి నుండి బయటపడగలము. ఆ రోజున ఒకవేళ పేతురు దగ్గరకు వెళ్ళకపోయి ఉంటే తబిత తిరిగి జీవించేది కాదు కదండి. ఏ భూత వైద్యున్నో ఇంకా ఎవరినైనా ఆశ్రయించి ఉంటే ఏం లాభం ఉండకపోయేది, కానీ వారు సరిగ్గా రియాక్ట్ అయ్యారు. మరి నీవు సరైన వ్యక్తిని ఆశ్రయించగలుగుతున్నావా? ఎవరండి ఆ సరైన వ్యక్తి అంటే యేసయ్య. ఆయన్ను నీవు ఆశ్రయిస్తే, ఆయన సన్నిధిని చేరి నీ గోడు వివరించగలిగితే ఆయన ఎలాంటి పరిస్థితులనైనా సరే తారుమారు చేస్తాడు, చేయగలడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుని పైన నమ్మకం ఉంచి ఆయనే నీకు రక్షకుడు అని గ్రహించి ప్రతిసారి ఆయనకే మొరపెడుతూ జీవించు. నీవు తప్పకుండా రక్షించబడతావు, అద్భుతాలను చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన, దివ్యమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మమ్మల్ని రక్షించగల దేవుడవు, మమ్మల్ని కాపాడగల దేవుడవు, అన్ని సమయాలలో ప్రభువా మాకు మేలు జరిగించే దేవుడవు నీవే అని ప్రభువా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, నీ నామంలో చేసే ప్రతి ఒక్క సత్క్రియలను మీరు చూస్తారని, ధర్మ కార్యములను మీరు చూస్తారని, వాటిని బట్టి కూడా ప్రభువా మమ్మల్ని కాపాడతారని తండ్రి సెలవిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు అయ్యా. మరి ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభువా. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను వారికి అనుగ్రహించండి అయ్యా. మీ యొక్క నామములోనే స్వస్థత ఉంది, మీ నామములోనే అయ్యా బలం ఉంది, మీ నామములోనే శక్తి ఉంది ప్రభువా. అట్టి నామములో తండ్రి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. కుటుంబ సమస్యలను యేసు నామములో గద్దించండి. భార్యాభర్తల మధ్య ప్రేమను విస్తరింప చేయండి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారందరికీ మీరు తోడుగా ఉండండి. మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి. మీ యొక్క తండ్రి కనికరమో, మీ యొక్క జ్ఞానమో ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ యొక్క బలమైన కాడి మోయుటకు సహాయమును దయచేయండి అయా. చెడు వ్యసనాల నుండి విడుదలను అనుగ్రహించండి అయా. మరి డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి, అదే విధంగా నా ప్రభ గేమ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా మీ యొక్క జ్ఞానముతో ఆ బిడ్డలను నింపండి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవ్వన బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. వారి పక్షముగా మీరుండి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. ఎటువంటి నష్టాలు వారికి రాకుండా ప్రభువా మీరే మీ యొక్క తండ్రి జ్ఞానము చేత ఆ బిజినెస్ ని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా మరి జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా ప్రభువా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి అయా. మరి ప్రభా ఇంకా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సొంత గృహము లేక అయా నిలువ నీడ లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. అదే విధంగా నా ప్రభువా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పరిచర్యనంతటిని దీవించండి. సువార్థికులను మీరు బలపరచండి. అదే విధంగా మిషనరీస్ ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి మార్గములంతటిలో తండ్రి మీరే వారికి తోడుగా
ఉండి నడిపించండి తండ్రి. అధికారులను దీవించండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్న ప్రతి బిడ్డకన్నిటిని మీరు తుడిచి నాట్యంగా మార్చమని ప్రభా, వారి దుఃఖ దినములను సమాప్తం చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.